విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రైవేటు స్కూళ్లు, ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే జూన్ నాటికి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాయపూడిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ కూడా పాల్గొన్నారు. ఈ మార్చి నాటికి రాజధానిలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు ఐఏఎస్, ఐపీఎస్లకు అపార్ట్మెంట్ల అలాట్మెంట్ పూర్తి కానుంది. దాంతో అందరూ రాజధాని ప్రాంతంలోనే నివసించే అవకాశం ఉండడంతో అక్కడి మౌలిక వసతులపై మంత్రి దృష్టి పెట్టారు. స్కూళ్లు, ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు. జూన్ నాటికి విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు నిర్మించే స్కూళ్లు అందుబాటులోకి వస్తే అధికారులు, నేతలు తమ పిల్లలను రాజధాని ప్రాంతంలో జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటే అందరూ రాజధాని ప్రాంతంలో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, అప్డేట్స్ ఏంటి? అమరావతి రాజధాని ప్రాంతంలోని మార్చి నాటికి దాదాపు నివాస గృహాలు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, మంత్రులు, దాంతో పాటు ఉద్యోగులకు సంబంధించి దాదాపు 4,000కు సంబంధించిన నివాస గృహాలకు సంబంధించి కూడా నిర్మాణ పనులు పూర్తవుతున్న నేపథ్యంలోని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఉండే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలోని హాస్పిటల్ తో పాటు స్కూల్స్ కు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి త్వరితగతిన ఏర్పాటు చేయాలి అనే నిర్ణయానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని విట్ అట్లాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులతోని మంత్రి సమావేశమయ్యారు. రాజధానిలోని జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్ అట్లాగే హాస్పిటల్స్ ఏర్పాటుపై చర్చించడం జరిగింది. ఈ భేటీలోని సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ్ కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం స్కూల్స్, దాంతో పాటు 50 పడకల ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలంటూ కూడా మంత్రి సూచించినట్లుగా తెలుస్తుంది. వచ్చే జూన్ నాటి నుంచి, అంటే జూన్ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలాగా స్కూల్స్ ఏర్పాటు చేయాలనేది కూడా మంత్రి తన ఆదేశాలు పేర్కొన్నారు. ఎందుకంటే మార్చి నాటికి దాదాపు పనులన్నీ కూడా పూర్తి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 90% వరకు కూడా పనులు పూర్తవటం జరిగింది. ఇందులోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన కుటుంబ సభ్యులే కాకుండా మంత్రులు, ఏదైతే జడ్జిలు, దాంతో పాటు ఇటు ఎన్జిఓలకు సంబంధించి దాదాపు 1900 గృహాలు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా దాదాపు కొనుక్కొచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే చాలా కుటుంబాలు ఇక్కడ నివాసానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసంలో ఉండాలంటే తమ పిల్లలకు, దాంతో పాటు తమకు కూడా కుటుంబాలకు కూడా ఇటు విద్యా సంస్థలు, మరోపక్క వైద్యానికి సంబంధించి మాత్రం అందుబాటులోకి రావాలంటూ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి మౌలిక వసతుల కల్పనపై ఇప్పటికే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమరావతిలో స్థానికంగా ఎస్ఆర్ఎం అట్లాగే విట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలకు సంబంధించి యాజమాన్యానికి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే సిబిఎస్ఈ, అంటే ఇంటర్నేషనల్ మోడల్ తో ఉన్నాయి, సిబిఎస్ఈ సిలబస్ తో ఉన్న స్కూల్స్ తో పాటు 50 పడకలకు సంబంధించిన ఆసుపత్రి కూడా సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటి పురోగతి ఎలా ఉంది, వీటి నిర్మాణాలు, దాంతో పాటు ఏర్పాటుకు సంబంధించి ఎలా చేస్తున్నారనే అంశాలకు సంబంధించి మంత్రి నారాయణ నేరుగా
ఎస్ఆర్ఎం అట్లాగే విట్టికి సంబంధించిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని వాటి పురోగతి, దాంతో పాటు జూన్ నాటికల్లా విద్యా సమస్యలు, దాంతో పాటు 50 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావాలంటూ కూడా మంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.